ఫ్రెండ్స్, నేను చెప్పేది ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి గురించే. ఒకసారి గమనించండి. మ్యారేజ్ అయింది ఇప్పుడు. మమ్మీ, ఈరోజు ఒక అద్భుతం జరిగింది. అక్క వీక్, చెల్లె ఫాస్ట్ అన్నారు కదా. ఇప్పుడు దేవకి జరిగింది. ఇప్పుడు చెల్లెనే వీక్ అయింది, అక్కనే ఫాస్ట్ అయింది. మొన్నటి నుంచి పెళ్ళి దగ్గరికి వచ్చింది అన్నప్పుడు మొన్న చూసినా చాలా ఫాస్ట్ అయిపోయింది. మా పెద్దనాయన కొడుకు బిడ్డ ఉండే, చదువులో చాలా వీక్ అని గురుకుల పాఠశాల గవర్నమెంట్ అన్న నువ్వు వెళ్ళి తీసుకెళ్ళి కొంచెం తెలివితేటలు నేర్పు, పిల్ల చదువుకుంటుంది కదా, ఆమెకు కూడా కొంచెం చెప్పియాను. ఆమెకి ఏమి రాకపో, అమ్మ నాన్న పేర్లు కూడా రాకపోవు, తన పేరు ఒక్కటి తప్ప ఏది రాకపోవు ఇంగ్లీష్లో. నేను చూపించిన బీకి ఏ పెడితే బా అవుతుంది, యూ పెడితే బూ అవుతుంది, డబ్ల్యూఓ పెడితే బూ అవుతుంది అని ప్రతి అక్షరంకి ఇలా పెట్టుకోవాలి. ఏ అనేది యాకొస్తుంది, ఆకొస్తుంది, ఇలా ప్రతి ఒక్కటి చెప్పినాను. మా పాప కూడా నైట్ స్కూల్ వచ్చి చెప్పేది. ఏమర్థమైంది? వీళ్ళు కూడా అట్లా అర్థం చేసుకున్నారు. అలాంటిది ఇప్పుడు ఆ పాప ఏం రాని పాప 10th ఎగ్జామ్స్ రాసింది, మ్యారేజ్ అయింది, 20 years ఉంటాయి, వెనకబడ్డది కదా. ఏం రాని పాప 10th ఎగ్జామ్స్ రాస్తే వాళ్ళ అమ్మ నాన్న కూడా పట్టించుకోలేరు. 10th ఫెయిల్ అవుతుంది అన్నాను. నాకు కూడా తెలుసు ఆమె స్పెల్లింగ్ లీడర్ చూసినా కాబట్టి చుక్కలు చూపించిన. మరి ఏం చేసిన అంటే 30 ఏళ్ళు రాగానే మనసుని గవర్నమెంట్ వాళ్ళు చంపేస్తారు. చదువు రాని వాళ్ళని వచ్చి అడుగుతారు ఇంటింటికి, చదవకపోవు లేకపోతే ఇంటింటికి వచ్చి చదువుతారు. నీకు చదువుందా ఉంటే వదిలేస్తారు. ఇక చదువు లేదంటే కథం ఏం చేస్తారు, కాల్చి చంపేసి పాడేస్తారు. ఇప్పుడు మేము ఎలాగో ముసలోళ్ళం అవుతాం, మీ అమ్మ నాన్న మేము కూడా ముసలోళ్ళం అవుతాం. అప్పుడు అంతా చదువుకున్న వాళ్ళే ఉండాలి. ఇప్పుడు నీకు ఏజ్ ఉంది, నువ్వు అప్పుడు వరకు 30-30 years వచ్చేసరికి వాళ్ళు వచ్చి అడుగుతారు, నువ్వు చదువుకోవాలంటే చంపేసిపోతారని చెప్తే రాత్రి లేచి చదివే చుక్కలు చూపించిన. నరకంగా అనిపించింది. ఒక్క 1 month మాత్రం వీలే నన్ను బెదిరించారు. ఎంతగానో ఏడిపిస్తావు ఆ పిల్లని, ఎంతగానో టార్చర్ పెడతావు, చదవని లేకుంటలేదు, వాళ్ళ అమ్మ నాన్నకు లేని బాధ నీకేందన్నారు. కానీ చదవాలి, ఆమె పేరు, ఆమె కొంచెం ఎక్కడికైనా వెళ్తే తిరిగి రావాలనుకున్నా. చాలా వీక్గా ఉండేది, ఒక తింగర్ బుచ్చి చెప్పాలంటే. ఇప్పుడు పర్ఫెక్ట్ అయింది. అట్లా చెప్పుడుకు నైట్ లేచి చదివేది. ఎంత చదివినా కొంచెం అర్థమైంది. వాళ్ళ ఇంటికి పోయినాక పికప్ అయింది. వాళ్ళ అమ్మ నాన్న చెప్పారు బాగానే ఉంది, నువ్వు చెప్పిన తర్వాత కొంచెం ఆమె అర్థం చేసుకుంటుంది. ఇక చిన్న ఆమె మొద్దయింది, ఆమె కూడా ఒకసారి చెప్పమన్నారు. ఇప్పుడు ఆమెను పికప్ చేయాలి. కానీ అట్లాంటిది ఇప్పుడు ఆమె 10th పాస్ అయింది, కానీ వాళ్ళ నాన్న మాత్రం అస్సలు పట్టించుకుంటలేదు. ఇప్పుడు ఆ 10th పాస్ అయిన విషయం నాకు ఇప్పుడు తెలిసి బాధపడుతున్నా. పెళ్లి చేసిరు, 20 years అయింది, చాలా వీకు, ఇప్పుడు 10th రాసింది. నాకు కనుక ఈమె పాస్ అవుతుందని తెలిస్తే పెళ్ళి అస్సలు చేసి ఇచ్చేవాని కాదు. వద్దురా ఇంటర్ చేపి అని అంటోటి, వాళ్ళ ఇంటర్కి తగిన పైసలు నేనే ఖర్చు పెట్టేవాడిని. నేను ఖర్చు పెడతా అంటే ఒకళ్ళ ఎక్స్ప్రెషన్ చాలా దారుణంగా ఉంటుంది. ఈమె కాదు, ఎవరిదో చూపించాను. డాడీ అట్లా అంటున్నావు కానీ చదివిస్తా అని ఒకళ్ళ మమ్మీ ఇంటి నీ పని అవుతుంది. ఎందుకు సాటికెళ్ళని చదివిస్తుంటే నేను, కాకపోతే నేను చదివిస్తా అని ఇలా చాలామంది పిల్లలకి హెల్ప్ చేస్తుంటా. మా ఇంట్లో కొందరికి నచ్చదు, కొందరికంటే ఉన్న వాళ్ళకి అట్లా చదివించేవాడిని. కానీ ఆమె అసలు 10th పాస్ అయితే నేను అస్సలు ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. పెద్దనాన్న ఆడికి వెళ్ళిండంట, ఏమంటారు ఆన్లైన్ కాదు నెట్ కాడికి, ఇంటర్నెట్ కాడికి వెళ్ళిండట. వెళ్ళి కొట్టి చూస్తే ఊరికే జోక్ చేసిండట వాళ్ళ నాన్నతోటి, ఆ అమ్మాయి వాళ్ళ బాబుతోటి. ఏమని ఇట్లా 10th ఫెయిల్ అయిందని అన్నాడు. 10th ఫెయిల్ అయితే అంటే సర్ది అన్న అని అన్నాడు. మళ్ళీ పాస్ అయిందని చెప్తే పాస్ అయిందా సరే అంతే. అంటే వాళ్ళ నాన్నకు ఫెయిల్ అయిందని బాధ లేదు, పాస్ అయిందని సంతోషం లేదు. ఒకళ్ళ ఇంటికి పెళ్ళి చేసి ఇచ్చినామా, చేతులు దులుపుకున్నామా, మిగతా బిడ్డ గురించి ఆలోచిస్తున్నామా. ఆ పిల్ల కూడా చాలా వీకే, ఇప్పుడు ఆమె కూడా చూడాలి. కానీ అలాంటి పాపని ఇలా తీసుకొచ్చి చెప్పి ఆమె పికప్ అయింది, పాస్ అయిందంటే నాకు మాత్రం ఎవరి వల్ల సాయం చేస్తే సంతోషపడతామో లేదో మనం, కానీ మన వల్ల ఒకరు సాధించారంటే నాకు మాత్రం చాలా సంతోషం అవుతుంది. ఇప్పుడే వాళ్ళ డాడీకి ఫోన్ చేస్తా, ఏమంటాడు మీరు కూడానండి. రవాణా, నేను మీ డాడీ ఉన్నారా? ఏయ్ రవాణా మాట్లాడుతుండని. ఏ రవిరా రవాణా అని ఫోన్ ఇచ్చిండు నీకు? ఇతకి ఏ రవి ఉన్నాడు? నీ కొడుకో చిన్న తింగరోడు.
వేరే నెంబర్ నుంచి చేస్తున్నా. వంద నెంబర్ ఇది. తింగర్ ఇప్పుడు పెద్ద బిడ్డే చక్కగా అయింది, ఇంకో నడిపిడ్డే చిన్న కొడుకు తింగర్తనం తీసేయాలి. అరే దావత్ లేదా మరి నాకు? ఏ దావత్ అడుగుతున్నా? ఏ దావత్ ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేయు, ఆలోచించు. నేను ఏం అడగబోతున్నా? అరే ఆలోచించరా, ఈరోజు ఏమైనా జరిగిందా? గట్టిగా మాట్లాడి వినొస్తలేదు. ఏంది చెప్పు. స్కూల్లో కాదు, ఏ క్లాసు? గట్టి చెప్పు, వినొస్తలేదు. ఈ ఫోన్ కొంచెం ప్రాబ్లం. 10వ తరగతిలో పాసా? నేను నమ్మలేకపోతున్నారా. అరే నువ్వు కూడా నమ్మలేవురా. జస్ట్ కనుక ఆమె 10th పాస్ అయితే అంటే పెళ్ళి కూడా చేసి ఇచ్చేవాడిని కాదురా. నేను నా సొంత డబ్బులతోటైనా నేను చదివిస్తుంటా ఆమెకు. ఇప్పుడు అంటే నేను చదువు చెప్పడం వల్లనే పాస్ అయిందంటవా? అరే నాకు ఎంత సంతోషం అవుతుంది తెలుసా. ఆమె ఇడికి వచ్చినప్పుడు స్పెల్లింగ్ కూడా రాదు, మీ పేరు రాయమంటే రాయలేదు, 10th పాస్ అయింది రా. అవ్వా ఎంత గ్రేట్ అంటే కదా. నేను నమ్మలేకపోతున్నా. ఆమె మొత్తం మీద నేను ఫెయిల్ అవుతానని ఫిక్స్ అయినారా. అందుకే నువ్వు పెళ్ళి చేసి ఇచ్చినా కూడా ఏమైంది, నేను ఎందుకు ఊకున్నా అంటే ఆల్రెడీ 20 yearsకి వచ్చినాయి కదా. ఆమె ఎలాగో 10th రాయేది, రాసినా ఫెయిల్ అవుతుంది, అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది అనుకున్నా. అంత దారుణంగా ఫెయిల్ అవుతుంది అనుకున్నా. అట్లాంటిది ఆమె పాస్ అయిందంటే వా 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 చాలా సంతోషం. అరే నువ్వు సంతోషపడుతున్నావు లేదో కానీ ఆమె నెక్స్ట్ ఇంటర్ చేపిద్దాం అనుకుంటున్నా. నువ్వేమన్నా అంటావా? టెన్త్లో ఇప్పుడు ఆమెకు చెప్పిన చదువులనే అవే మార్కులు వస్తాయి అనుకున్నా. అవే మార్కులు వచ్చినాయి. ఇంకా ఆమె పూర్తిగా మంచిగా అవుతాయి, ఇంకా మంచిగా వచ్చు. అదే నువ్వు చెప్పిన చదివే ఆమెకు రొటేషన్ అయింది. మరి అలా 3 చదివిస్తాడంటనా మీ అల్లుడు? ఇక చదివించట్లేదు. ఇక మరి నేను చదివిస్తా, చదువుకుంటుందా? సంతోషం వాళ్ళకి. నీ సంతోషం ఏమో కానీ నాకైతే చాలా సంతోషం అవుతుందిరా బాబు. నా స్టూడెంటా బిడ్డ అనేది పక్కకు పెడితే నా స్టూడెంట్ 100% నేను ఏదో సాధించినంత. అరే ఆమె ఎంత బాగా అనిపిస్తుంది తెలుసా. ఇక్కడ స్పెల్లింగ్లు చెప్పమంటేనే చెప్పేది కాదు. నేను అన్నతోటి అన్న దేవకి ఫెయిల్ అవుతుంది కానీ పాస్ అయిందంటే నాకు నేనే ఒక గర్వపడేలా ఉన్నారా. అంత సంతోషం అవుతుంది నాకైతే. వీళ్ళిద్దరు అక్క తమ్ముడు ఏం చేసి చెప్పానా, ఇద్దరు సొంతంగా రాసుకున్నట్టు చిట్టీలు కొట్టినావా అని అడిగిన. చిట్టీలు ఏం లేవు వీళ్ళకు. ఇప్పుడు దేవకిని చక్క చేయాలి, ధరిని చక్క చేయాలి, రెండో ఆమెను. ఆమెనైనా చదివి మరి నీకు కావాల్సిన డబ్బులు నేను ఇస్తా, ఆ కాలేజీలో నేను చదివిపిస్తా. వద్దు కానీ ఆమె చదివితే మనమే చేపిస్తాం. సరే పైలం మళ్ళీ ఇక దావత్ నువ్వు ఇచ్చే అవసరం లేదు, నేనే ఇస్తా. ఎందుకంటే నా సంతోషం అట్లా ఉంది మరి. సరే కొంచెం ఫోన్ చేసి చెప్పవారా మరి ఇట్లా పాస్ అయిందని? కాబట్టి ఇద్దరు ఎట్లయినా పాస్ అవుతారని తెలుసు. వేరే రోజు అందరూ కాపీ కొట్టి పాస్ అయ్యారు కానీ వీళ్ళేమో డైరెక్ట్ పాస్ అయ్యారు. అదే కాకపోతే ఈమె కనుక పెళ్ళి కాకముందుకు ఎగ్జామ్స్ రాస్తే నేను మాత్రం పెళ్ళి ఇప్పుడు చేయకపోతుంటే, ఇంటర్ ఖచ్చితంగా చేపిస్తుంటే. మామూలు నీకు లేదురా సంతోషం. 10th పాస్ అంటే అది మామూలు రా. ఎంతమంది ఫెయిల్ అయ్యారురా. తింగర్ గుచ్చి ఆమె తింగర్ గుచ్చి పాస్ అయిందంటే ఆమె టాలెంట్ని మెచ్చుకో. ఎంత గ్రేటో, ఎంత పికప్ అయింది. సరే జాగ్రత్త, మంచిగా చూడు. మనకి అట్లనే హుషారుగా అమ్మాను. సరే అండి పైలమ్మలా పెట్టేస్తున్నా. లేదు ఇక పెట్టేస్తున్నా. వస్తాగా వచ్చినాక మాట్లాడతా. అప్పుడు మాట్లాడినా. చూసిగా ఫ్రెండ్స్, వాళ్ళ నాన్న కూడా
అన్న నువ్వు చదువు చెప్పడం వల్లనే పాస్ అయినావు అంటుండు. నేను ఊరెళ్ళి కూడా వాళ్ళ నాన్నతో అమ్మ నాన్నతో వీడియో చేసి ఈ అమ్మాయితో మాట్లాడిపిస్తా. నాకు మాత్రం చాలా చాలా సంతోషం అనిపిస్తుంది. చెప్తున్నాగా నేను ఒక చదువురాని మొత్తుని, ఆమె ఎంత ఘోరంగా చదివేదంటే నువ్వు చెప్పమ్మి, ఈమె చెప్పేది. అప్పుడు ఈమె ఎన్నో క్లాస్, నువ్వు దేవికి వచ్చినప్పుడు 4th క్లాస్ ఉన్న అమ్మాయి 8th క్లాస్ ఉన్న ఆమె స్టడీ చెప్పేది, మేమిద్దరం చెప్పేవాళ్ళం. కానీ ఆమె ఇంత 10th పాస్ అవుతుందంటే నేను ఖచ్చితంగా ఆమెకు ఇంటర్ చేయించావని, నేను ఆమె నా డబ్బులతో నేను ఇంటర్ చేయిస్తా అంటే ఈ ఇంట్లో కొందరు తట్టుకోలేకపోతున్నారు చూడండి. ఏమంటారు, కుళ్ళు తట్టుకోలేకపోవడం. కానీ ఆ అమ్మాయి కోసం నాకు చేసిన ఫలితానికి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఆ అమ్మాయే కాదు, నాకు అందరూ చాలామంది అయినా ఇష్టమే. వాళ్ళందరికీ నేను ఇంకా రుణపడడానికి మీ లైక్ ద్వారా నేను ఇంకా సాధిస్తా, ఇంకా ఏమైనా చేయగలుగుతా. అలాగే మా బిడ్డే ఫస్ట్ ర్యాంక్ వస్తే దాన్ని మించిన ఆనందం లేదు. ఓకే, బాయ్.